మన కళ్ళ ముందే ఇంటికొచ్చి దౌర్జన్యం చేసి డైలాగులు కూడా చెప్పెళ్ళాడు. వాడు చచ్చిపోవడం ఏంటే? ఆ కర్పూరం ఆడుతున్న డ్రామా అన్నమాట. మాకు అలాగే అనిపిస్తుంది అత్తయ్య. కానీ ఆ బాబ్జీ బతికే ఉన్నాడనడానికి మన దగ్గర సాక్ష్యాలు లేవు. చచ్చిపోయాడు అనటానికి వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. ఆ బాబ్జీ నిజంగా చచ్చాడా లేదా అనేది పక్కన పెడితే పోలీసుల దృష్టిలో వాడు చచ్చిపోయినట్టే. వాడిని అడ్డు పెట్టుకుని కర్పూరం ఏం చేసినా నువ్వు కానీ నేను కానీ ఏం నిరూపించలేం. పోయిన డబ్బులు ఎటూ పోయాయి. ఇంకా వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం మానేయండి. అవును, అదే మనకి సేఫ్. అంటే ఆ కర్పూరానికి భయపడి ₹1,00,00,000 వదిలేసుకోమంటారా? లేకపోతే ప్రాణాలు వదిలేసుకోవాల్సి వస్తుంది క్రాంతి. ఏం కాదత్తయ్య, ఎలాగైనా కర్పూరం ఆడే నాటకాన్ని బయటపెట్టి ఆ బాబ్జీని బయటికి లాగి పట్టుకెళ్లిన ₹1,00,00,000 క్యాష్ని తిరిగి తీసుకొస్తాం. ఇదిగో ఈ మొండితనమే వద్దనేది. 6 నెలలు కలిసుంటే వాళ్ళు వీళ్ళవుతారని ఈ క్రాంతితో చేరి నువ్వు మొండిగా తయారయ్యావు. మీరేమైనా అనుకోండి. రా క్రాంతి. లాభం లేదు. ఆ రంగనాయకిని ఎదుర్కోవాలంటే తేజ పూజలకు వాళ్ళ గతం తెలియాలి. వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళని, ఒకే తల్లి బిడ్డలని తెలియాలి. వాళ్ళిద్దరూ ఒక్కటైతే వాళ్ల తల్లిదండ్రులకు జరిగిన అన్యాయానికి ఆ రంగనాయక్కి తగిన బుద్ధి చెప్తారు. వాళ్ళకెలా తెలియచేయాలి? ఏంటక్క ఇది ఇంత మొండిగా తయారైంది? అక్క, అటు చూడు. క్రాంత్, పూజ, మీరిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. సొంత అక్క చెల్లెళ్ళు. ఇప్పుడున్న క్రాంతిని చిన్నప్పటి తేజ. ఇది నిజం. అబ్బా, వీళ్ళు చూసారేంటి? అత్తయ్య, ఏం చూస్తున్నారు? అబ్బే అదేం లేదే. అద్దం మీద ఏంటి రాసింది? ఏం లేదని చెప్తున్నాం కదా. ఒకసారి నేను చూస్తాను అత్తయ్య. తప్పకుండా. ఏం లేదే. క్రాంతి, పూజ, మీరిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. సొంత అక్క చెల్లెళ్ళు. ఇప్పుడున్న క్రాంతియే చిన్నప్పటి తేజ. ఇది నిజం. అత్తయ్య, క్రాంతి నా తేజనా? మేమిద్దరు సొంత అక్క చెల్లెలమా? తేజ, తేజ, పూజ, తేజ,
పూజ పూజ ఏమైంది పూజ? తేజ తేజ ఏంటి? అవును, నువ్వు క్రాంతివి కావు, తేజావి, నా తేజావి. తేజ, మనిద్దరం సొంత అక్క చెల్లెళ్ళం, ఒకే తల్లి పిల్లలం. ఏమంటున్నావు? అటు చూడు. క్రాంతి, పూజ మీరిద్దరూ ఒకే తల్లి బిడ్డలు, సొంత అక్క చెల్లెళ్ళు. ఇప్పుడున్న క్రాంతిని చిన్నప్పటి తేజ. ఇది నిజం. నువ్వు అది నిజమైపోతుందా? నిజాన్ని దాచిపెడితే అది అబద్ధమైపోతుందా? భవానీ, భవానీ, అవును, భవానీనే. అది రాసింది కూడా నేనే. అంటే మేమిద్దరం అక్క చెల్లెలమా? అవునమ్మా. అసలు మీరెవరు? అందరూ ఉండి ఒక అనాథలా అయిపోయినా మీ అమ్మ సూర్యకాంతానికి తోడుగా నిలబడిందాన్నమ్మా. అసలేం జరిగిందంటే అనరాని మాటలు అనిపించుకుంటూ ఇక్కడే పడుంటే మా బతుకులకే అర్థం ఉండదు. అక్క, వద్దు నాయనా వద్దు, నీ మాట వినిపించుకోవద్దు, నీ పెళ్ళంతో మాటలు అనిపించుకొని వద్దు. నువ్వేం చేశావో, మా అక్కలతో ఏం మాట్లాడావో నాకు తెలియదు అనుకున్నావా? వెళ్ళిపో. దీని శత్రువుల వల్ల ఎప్పుడు ఇబ్బందులు పడేది, టెన్షన్ పడేది మనం కదా. నేను ఇప్పుడు దూరం అవుతుంది సూర్యకి, మీకు కాదు. వీటి మీద సంతకాలు పెట్టు. ఏంటది? డైవర్స్ పేపర్. నన్ను అవమానించిన సూర్య చరిత్రకు ఫుల్ స్టాప్ పెట్టకుండా నేనెలా ఊరుకుంటానే? కడుపులో ఉన్న నా బిడ్డని, మా అమ్మని నా చేతుల్లో పెట్టి అప్పుడు నువ్వు ఎటైనా వెళ్ళిపో. మా కళ్ళు కప్పి నువ్వు 7 సముద్రాల అవతల దాక్కున్నా నీ పొత్తిళ్లలోంచి లాక్కునైనా తీరుతా. అదమ్మా జరిగింది. నీ అమ్మా నాన్నలు విడిపోవడానికి కారణం వీళ్లే.
అయినా వాళ్లకెటూ అన్యాయం చేశారు. వాళ్ల కడుపున పుట్టిన ఈ పిల్లలిద్దరూ సొంత అక్కా చెల్లెళ్లే అని నిజం తెలిసినా చెప్పకుండా ఎందుకు దాచారు? అమ్మ పూజ, నేను చెప్పేది నిజమో అబద్ధమో మీ అత్తయ్య వాళ్ళని అడగండి. ఆవిడ చెప్తుంది నిజమా? మేమిద్దరం సొంత అక్క చెల్లెలమని తెలుసు కూడా నిజం చెప్పకుండా ఎందుకింతకాలం దాచారు? అంటే అది పూజ. వద్దు. మీ కళ్ళబుల్లి మాటలు నమ్మి మా నాన్న మోసపోయాడు. ఇంకా మీ మాటలు వింటే మమ్మల్ని కూడా మీరు దూరం చేస్తారు. మీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. పోండి బయటికి. వద్దు. పుణ్యఫలంగా మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తే మేము ఎక్కడికి పోగలమే? మేము ఇదంతా కావాలని చేయలేదు. మమ్మల్ని నమ్మండి. అక్క వద్దు. అక్క పూజ, పూజ, అక్క ఏమైంది? నిన్నెవరింట్లోంచి గెంటేస్తున్నారు? నన్ను కాదే, మొత్తం ముగ్గురిని మెడపట్టి ఆ తేజ పూజ గెంటేస్తున్నారు. కలగన్నావా అక్క? అవునే. ఈ రాతల్ని పూజ చూసిందంటే కల కాదు, నిజంగానే గెంటేస్తుంది. అత్తయ్య, అక్క పూజ వస్తున్నట్టుంది. పూర్ణి, చూస్తావేంటి? అది చూసిందంటే అనుకున్నంత అవుతుంది. వెళ్ళి తుడిపి. అత్తయ్య, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదే, ఏం లేదు. అత్తయ్య ఒక నిమిషం ఉండు. పూజ, పూజ. అత్తయ్య ఏంటి చెరిపేస్తున్నావు? ఎవరి గురించి రాసింది? ఎవరిద్దరు సొంత అక్క చెల్లెలు? అంటే నా చెల్లెల గురించే రాసారా? ఎవరు నా చెల్లెలు? మాట్లాడరేంటి అత్తయ్య? అది కాదు. అయినా పూర్ణి అత్తయ్య, నువ్వెందుకు చెరిపేస్తున్నావు? అంటే ఇది నేను చూడకూడదనే కదా? నా చెల్లెలు ఎవరు మీకు తెలుసు కదా? చెప్పండి అత్తయ్య, ఎవరు నా చెల్లెలు? నీ చెల్లెలంటే రాసింది నా చెల్లెల గురించి. మీ చెల్లెల గురించి రాయడం ఏంటి? ఏం చెప్పమంటావే పూజ? వీళ్ళిద్దరూ నాకు సొంత అక్క చెల్లెళ్ళే కదా. అందులో అనుమానమేముంది? కానీ వీళ్ళిద్దరూ అలా బిహేవ్ చేయట్లేదు. నా మాటకి విలువే ఇవ్వట్లేదు. నన్ను పరాయిదాన్ని చూసినట్టు చూస్తున్నారు. మేమేమో అలా చూడట్లేదు, నువ్వే అలా ఫీల్ అయిపోతున్నావు. చెప్తున్నా వినకుండా నీ మనసులో ఉన్న ఫీలింగ్ రాసి చూపించమంటే ఇద్దరం సొంత అక్క చెల్లెలమే అని రాసాము. దీనైనా చూసి నమ్ముతుంది అని. నిజం బయటపడకుండా ఎంత తెలివిగా మాయ చేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? ఇంకా నీకేమైనా డౌట్ ఉందా? అది కాదత్తయ్య, అక్క చెల్లెలమని చెప్తే సరిపోతుంది కదా. అద్దం మీద రాయడం ఏంటి? పేపర్ మీద రాస్తే చెరిగిపోవచ్చు, నలిగిపోవచ్చు, అక్క చూడకపోవచ్చు. అందుకే తనకు కనబడేలాగా అద్దం మీద రాసాము. క్లారిటీ వచ్చిందే పూర్ణి. మీరిద్దరూ కూడా సొంత అక్క చెల్లానే బిహేవ్ చేశారు. నేనే పొరపాటు పడ్డాను. ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందిగా? వచ్చింది వచ్చింది. పూజ, ఆలస్యమైంది, వెళ్ళి పడుకో. అత్తయ్యలో మాట్లాడే తీరు చూస్తుంటే ఏదో కవర్ చేస్తున్నట్టుంది. అద్దం మీద అలా రాసింది ఎవరో తెలుసుకోవాలి. ఏంటి ఇంకా ఆలోచిస్తావు? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా.
పూజకి ఎలాగోలా నిజం తెలిసేలా చేద్దామనుకున్నా వీళ్ళు మాయ చేసేశారు. పూజ నుంచి కాదు, తేజ నుంచి ట్రై చేస్తా. అక్క, ఈ మ్యాటర్ అద్దం మీద రాసిందంటే అది ఖచ్చితంగా భవానీయే అయ్యుంటుంది. అక్క, మన ఇంట్లో ఉన్న ముసుగుదే భవానీ, ఇందులో డౌటే లేదు. భవానీ మన ఇంట్లో లేకపోతే ఈ టాపిక్ తెలిసిన వాళ్ళే లేరు, రాసే వాళ్ళే ఉండరు. సో దాని సంగతి ఇప్పుడే తేల్చేద్దాం. పదండి. నమస్తే మేడం. ఏంటి మీరిలా వచ్చారు? అదేంటి మేడం, ఇవాళ డబ్బులు బ్యాంక్లో డిపాజిట్ చేద్దాం అనుకున్నాం కదా. ఏంటి క్రాంతి అలా చూస్తున్నావు? వెళ్ళి డబ్బులు తీసుకురా. డబ్బులుంటేనే కదా తీసుకురావడానికి. ఏం మాట్లాడుతున్నారండి? ఉన్నదే మాట్లాడుతున్నాడు. ఇంట్లో డబ్బులు లేవు. లేకపోవడం ఏంటండి? క్రాంతియే కదా దాచిపెట్టింది. ఏం క్రాంతి? అది దాచిపెట్టింది. అది లేని టైంలో వేరే వాళ్ళు వచ్చి కొట్టుకుపోయారు. ఇలా జరిగిందేంటి భగవంతుడా అని మేము తలలు పట్టుకున్నాం. ఇంతలోనే మీరు వచ్చారు. ఏంటి, ఆ ₹1,00,00,000 దొంగలు పట్టుకుపోయారా? దొంగలు కాదు, ఒక్కడే దొంగ. మేడం, ఏంటి వీళ్ళు మాట్లాడేది నిజమేనా? ఏంటండి, నేను చెప్తుంటే నమ్మాలనిపించట్లేదా మీకు? అది కాదండి, మరి దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేదు. అదేంటి మేడం? దొంగతనం చేసిన వాడు ఎవరో తెలుసుకుని రికవరీ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందంటే మీ అల్లుడు గారు వీళ్ళ ఇంట్లో దొంగతనం చేశాడని చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తే మీరు నమ్మేస్తారా? సాక్ష్యం ఏంటి ఎస్ఐ గారు? మీ అల్లుని బయటికి పిలిపిస్తే నేను చెప్పిస్తాను సాక్ష్యం. చచ్చిపోయిన వాడిని ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావమ్మా? అయినా ముందు నుంచి అంటూనే ఉన్నారు, ఇంట్లో డబ్బులు పోతే మాకేం సంబంధం లేదు అని. అప్పుడే మనం ఆలోచించుకుని ఉండాల్సింది. ఏవండి, ఎవరు ఎలాంటి వాళ్ళో కాస్త ఆలోచించి మాట్లాడండి. వాళ్ళని అంటున్నావేంటే? వాళ్ళు మాట్లాడాల్సిన పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. మేం చెప్పిన మాట నువ్వు గాని అది గాని ఎప్పుడైనా వింటే కదా. మాకిలాంటి అవమానం జరగాల్సిందే, మేము ఇలాంటి నిందలు మొయ్యాల్సిందే. చూడండి, మిమ్మల్ని అవమానించాలని వాళ్ళు అలా అనడం లేదండి. ఏదో డబ్బులు పోయాయన్న బాధలో. చాలేవమ్మా, ఆవిడన్న మాటలకు అర్థమేంటి? అత్తయ్య, మేడం చెప్తుంది నిజం. వాళ్ళు డబ్బులు పోయాయన్న బాధలో అలా మాట్లాడుతున్నారు, కానీ నిజంగా మనమేంటో తెలియక కాదు. వీళ్లతో గొడవ ఇంకా పెద్ద చేసి ఈ వంకతో క్రాంతిని బయటకు గెండితే దరిద్రం వదిలిపోతుంది.
నోరు ముయ్యవే. ఇంత అవమానించి మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. చూడండి, నిందలేసినంత మాత్రాన మా వాళ్ళు దొంగలైపోరు. ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 కదా, పడేస్తా. రే కళ్యాణ్, అలా చేస్తే డబ్బులు మనమే కొట్టేశామని వాళ్ళన్నమాట నిజమైపోతుందిరా. మేం దొంగలమని అనిపించుకున్నా పర్వాలేదా నీకు? చూడండి, ఒక దుర్మార్గుడు వచ్చి మమ్మల్ని కొట్టి డబ్బులు తీసుకెళ్లాడన్న మాట నిజం. వాడు చచ్చాడో బ్రతికే ఉన్నాడో మీరు నెత్తి మీద పెట్టుకునే ఈ క్రాంతికే తెలుసు.